యూపీలో జిమ్ జిహాద్. ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? ఈ మధ్య మనం సోషల్ మీడియా మొత్తం చూస్తున్నాం. జిమ్ జిహాద్ అనే పేరు బాగా వైరల్ అవుతుంది. అసలేంటిది? ఎందుకు ఇది వైరల్ అవుతుందో తెలుసా? రీసెంట్‌గా మీర్జాపూర్‌లో ఒక కేసు నమోదయింది. ఇద్దరు మహిళలు కేసు పెట్టారనమాట. ఇలా తమల్ని జిమ్ ట్రైనర్స్ ట్రాక్ చేసేసి మత మార్పిడి చేసుకోవాలి అని చెప్పేసేసి బెదిరిస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేసిర్రు. సో దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తే ఒక్క జిమ్ కాదు, ఆల్మోస్ట్ 6 or 7 జిమ్స్‌లో ఇది జరుగుతుంది అని చెప్పేసి బయటపడింది. ఏంటంటే ముస్లిం ట్రైనర్స్ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడము, వాళ్ళతో ఫిజికల్ అవ్వడము, ఆ పిక్స్ తీసుకోవడము అండ్ వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఇవ్వలేకపోతే మతం మారిపోవాలని చెప్పేసి బెదిరియడం, ఇలాంటివి చేస్తున్నారంట. సో ఇదైతే ఇంకా పోలీసులు దర్యాప్తే చేస్తున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు మనకి. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ అమ్మాయిలు అయితే ట్రాప్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఇన్సిడెంట్ మొత్తంలో మనం ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయలేం, కానీ ఆ చేస్తున్న వ్యక్తులను అయితే కఠిన శిక్ష పడాలి అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.